అందరికీ నమస్కారం. కాంగ్రెస్ ప్రభుత్వము వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా మోసం చేస్తుంది అనటానికి మళ్ళీ ఇంకో కొత్తది ఈరోజే సోదరులు చాలామంది సోదరిమణి లైసెన్స్డ్ సర్వేయర్లు అనేటటువంటి పేరుతోటి ఏ విధంగా దగా చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అనడానికి ఇది ఒక ఉదాహరణ. గవర్నమెంట్ ఒక 8 నెలల క్రితము తెలంగాణ రాష్ట్రం మొత్తము దాదాపు ఒక 10,000 మందికి ట్రైనింగ్ ఇచ్చి 100 రోజుల ట్రైనింగ్ ఇచ్చి ఎగ్జామ్ పెట్టి మీకు లైసెన్స్ మేము ఇస్తున్నాము, మీరు ఆథరైజ్డ్ లైసెన్స్డ్ సర్వేయర్ లాగా మీకు మండలాలు కూడా అలాట్ చేస్తున్నాము, మీకు వర్క్ అలాట్ చేస్తాము, మీకు ఇంత శాలరీ ఇస్తాము అనేటటువంటిది గతంలో వాళ్ళు హామీ ఇచ్చిండ్రు. ఆ పరీక్ష రాసిన తర్వాత ఇచ్చినటువంటి లైసెన్స్కి ఎన్ని రోజులు వ్యాలిడిటీ ఉంటుంది అంటే 2 సంవత్సరాలు. కానీ వీళ్ళకు హామీ ఇచ్చి దాదాపు 8వ నెల పూర్తిగా వస్తుంది. 2 సంవత్సరాల లైసెన్స్ లోపల 8 నెలల పుణ్యకాలం అయిపోతుంది. కానీ ఇప్పటి వరకు వీళ్ళకు పేపర్ మీదనే ఉంది వీళ్ళకి జాబ్ ఇచ్చినట్టు. చెప్పుకోవడానికి ఏముంది, మేము 10,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినాము అని చెప్పి చెప్పుకున్నారు. ఇలా ఒక్క వర్గం తీసుకుంటే, ఇంకా వేరే వేరే డిపార్ట్మెంట్లు తీసుకుంటే చాలా మోసం చేసిండ్రు, వాటిని మళ్ళీ మాట్లాడదాం. కానీ మండలాలు అలాట్ చేసిండ్రు. మండలాలలో ఇగో గీ క్లస్టర్లు, ఈ గ్రామాలకు మీరు పోవాలా, ఈ పలానా పని చేయాలా, మీకు ఇంత జీతం అనేటటువంటిది ఇప్పటి వరకు 8 నెలలు అయినా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకుంటలేదు. మరి వీళ్ళు ఏం చేయాలి ఇప్పుడు? కొంతమంది డిగ్రీలు చేసిన వాళ్ళు ఉన్నట్టున్నారు, పాలిటెక్నికల్ చేసినట్టున్నటువంటి బీఈలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, ఇంజనీరింగ్ బీటెక్ ఇవన్నీ చేసి ఇగో ఈ ఉద్యోగానికి అప్లై చేసుకుంటే మీరు పేపర్ ఇచ్చినట్లే ఇస్తుంది. వాళ్ళకు వర్క్ లేదు, జీతము లేదు, ఏ గ్రామమో అలాట్మెంట్ లేదు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది? దాదాపు 10,000 మంది మీరు పొట్టగొడుతున్నారు. వాళ్ళు ఇప్పుడు ఎన్నికి పోలేరు, 8 నెలలు అయిపోయినాయి, ముందుకు పోలేరు, ముందుకు మీరు సాగనిస్తలేరు, ఎనికి మళ్ళీ వాళ్ళు పోయి ఇంకో జాబ్ చూసుకునే పరిస్థితి లేదు. ఇది వస్తుందేమో అనేటటువంటి ఆశ. కాబట్టి నేను గవర్నమెంట్ కోరేది ఏంటంటే, వీలైనంత తొందరగా తెలంగాణ రాష్ట్రంలో 10,000 మంది ఉన్నారంట. మన వికారాబాద్ జిల్లా నుంచి తీసుకుంటేనే దాదాపు 100 మంది ఉన్నారంట. వీళ్ళందరికీ కూడా మీరు ఏం చేయండి అంటే, మండలాలు పేపర్ మీద అలాట్ చేసుడు కాదు, ఆ మండలం లోపల క్లస్టర్ వైజ్గా ఇగో ఈ పలానా గ్రామాలు మీకు అలాట్ చేస్తున్నాము, ఇగో ఈ వర్క్ మీకు అలాట్ చేస్తున్నాము, ఇది చేయండి, మీకు శాలరీ ఎంతో శాలరీ కూడా మీరు ఇప్పటి వరకు అనౌన్స్ చేయకుంటే ఏంది ఉద్దేశం? వీళ్ళు అప్లై చేసుకునేటప్పుడు మాత్రము కొంతమందికి 10,000 ఫీజు, కొంతమందికి 5,000 ఫీజు, ఎస్సీ ఎస్టీలకు 2,500 ఫీజు, ఇట్లా దాదాపు 10 కోట్లు గవర్నమెంట్ వసూలు చేసింది. వీళ్ళ దగ్గర నుంచి గవర్నమెంట్ దాదాపు 10 కోట్లు వసూలు చేసింది, కానీ వీళ్ళకు 10 పైసలు కూడా ఇస్తలేదు. ఇట్లా ఎన్ని రోజులని మోసం చేసుకుంటూ పోతారు రేవంత్ రెడ్డి గారు? నేను ఇక్కడ వికారాబాద్ నియోజకవర్గంలో కూడా కోరేది ఏంటంటే, ఈ జిల్లాలో దాదాపు 97 మంది 100 మందికి దగ్గర ఉన్నారంట. గౌరవ స్పీకర్ గారు కూడా వికారాబాద్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మీరు బాధ్యత తీసుకోండి, మీరు ఒక మంచి పోస్ట్లో ఉన్నారు, బాధ్యత తీసుకొని రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వీళ్ళని తీసుకొని పోండి, అపాయింట్మెంట్ ఇప్పియండి, మాట్లాడండి, వీళ్ళకు వీలైనంత తొందరగా వీళ్ళకు జాబ్ సెక్యూరిటీ కల్పించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇది ఒక్కటే కాదు, ఇప్పటి నుంచి ఇప్పుడు చాలామంది కూడా అక్కడక్కడ సమస్యలు వస్తుంటే మేము ఎందుకు కూరుకున్నాము ఇన్ని రోజుల వరకు అంటే, అరే రాగానే మొన్ననే కదా మేము సంసారం పెట్టినాము, అప్పుడే వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఎత్తుకున్నారు అనుకుంటారని చెప్పి వీళ్ళకు టైం ఇవ్వాలని చెప్పి దాదాపు మేము 2-2.5 సంవత్సరాల సమయం ఇచ్చినాం. కానీ మీరు ఏ కోశాన కూడా ఇచ్చినటువంటి హామీల జోలికి వెళ్తలేరు. ఎంతసేపు అయినా కానీ డైవర్షన్ పాలిటిక్స్, వాళ్ళ ఇండ్లు కూల్చేద్దామా, ఇగో ఈడ మూసీ సుందరీకరణ పేరంట, అక్కడ హైడ్రా అంట, ఈ విధంగా అటెన్షన్ డైవర్ట్ చేస్తున్నారే తప్ప మీకు ప్రజలకు ఉపయోగమైనటువంటి కార్యక్రమం ఒక్కటి కూడా చేస్తలేరు. అరే గాంధీ గారి విగ్రహం పెట్టండి, మేము కూడా స్వాగతిస్తాం. కేసీఆర్ గారు 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టిండ్రు, కానీ ఏ ఒక్క ఇల్లు కూడా కూల్చలేదు. కానీ మీరు గాంధీ గారి విగ్రహం పేరిట 5,000 కోట్లతోటి ప్లాన్ చేసి
మీరు దాదాపు 5,000 మందిని నిరాశ్రయులను చేస్తామంటే తెలంగాణ రాష్ట్రం ఎక్కడ పోతుంది? కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది? కాబట్టి నేను కోరేది ఏంటంటే పేద ప్రజల మీద కాదు మీ ప్రతాపం, పేద ప్రజలకు ఇచ్చినటువంటి డిమాండ్ల మీద దృష్టి పెట్టండి. ఇగో ఇటువంటి నిరుద్యోగులు, మీ రాహుల్ గాంధీ గారు వచ్చి అశోక్ నగర్ చౌరస్తాకు పోయి టీ తాగుకుంటూ వాళ్ళతోటి ముచ్చట్లు పెట్టి ఎన్నెన్ని హామీలు ఇచ్చిండు. ఏమైంది మీ హామీలన్నీ? రాహుల్ గాంధీ గారికి ఒక్కరోజు సమయం దొరుకుతలేదా మరి? అప్పుడు హామీ ఇచ్చినప్పుడు మాత్రం నాకొక్క ఫోన్ చేస్తే మీ దగ్గర వచ్చి వాళ్తా అని చెప్పినటువంటి రాహుల్ గాంధీ గారు మరి నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు ఏవి కూడా ఇంకా గుర్తు రావట్లేదా? రేవంత్ రెడ్డి గారికి ఎంతసేపు ప్రభుత్వాన్ని నా సీటు నేను ఏ విధంగా కాపాడుకోవాలా అనేదే చూస్తున్నాడు తప్ప ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏ విధంగా నెరవేర్చాలనేటటువంటి దాని మీద దృష్టి పెట్టడం లేదు. కాబట్టి నేను గవర్నమెంట్ను ఇప్పటికైనా కానీ డిమాండ్ చేస్తూ ఉన్నా, మీరు ఈ డైవర్షన్ పాలిటిక్స్, అటెన్షన్ను తిప్పేటటువంటి ఈ రాజకీయాలు బంద్ చేసుకొని ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలా. ముఖ్యంగా ఇప్పుడు ఈరోజు ఎవరైతే నిరుద్యోగులు మీ చేత ఉద్యోగాలు ఇస్తారు అని చెప్పి మీరు చెప్పిండ్రో వాళ్ళకు వీలైనంత తొందరగా ఆ వర్క్ అలాట్ చేయాలా, శాలరీ అలాట్ చేయాలా, గ్రామాలు అలాట్ చేయాలని చెప్పి నేను బీఆర్ఎస్ పక్షాన ప్రధాన ప్రతిపక్షంగా నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను.